జై భద్రకాళి. అమ్మవారి ఆలయం మరియు చరిత్ర గురించి వినే ఉంటారు. కానీ కోహినూర్ కథ వెనుక ఉన్న అసలు శాపమేంటి? దుష్ట శక్తులు అస్సలు దరిచేరని ఒక్క రహస్య స్థలం ఆలయంలో ఎక్కడ ఉంది? భద్రకాళి దేవిని పూజించడానికి అత్యంత శక్తివంతమైన ముహూర్తం ఏది? కేవలం కొన్ని నిమిషాల్లో ఎవరూ చెప్పని ఈ 5 అంతర్గత రహస్యాలు తెలుసుకుంటే మీ భక్తి జీవితం కొత్త మలుపు తిరుగుతుందనడంలో సందేహమే లేదు. ఈ లోతైన ఆధ్యాత్మిక ప్రయాణం మొదలు పెడదాం. దానికన్నా ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ, పురాణాల ప్రకారం భద్రకాళి దేవి ఉద్భవం వెనుక ఉన్న కథ చాలా గంభీరమైనది. ఆమె కేవలం సాధారణ దేవత కాదు, ఆది పరాశక్తి యొక్క శక్తివంతమైన రూపం. ముఖ్యంగా దారికా రాక్షసుడి సంహారం కోసం ఆమె ఉద్భవించింది. దారిక అనే రాక్షసుడు తన శరీరం నుండి పడిన ప్రతి రక్తపు బొట్టు నుండి వేల రాక్షసులు జన్మించే వరాన్ని పొందాడు. బ్రహ్మ విష్ణువులు కూడా అతడిని సంహరించలేకపోయారు. శివుడు తన కోపంతో నిండిన 3వ కన్ను నుండి ఒక శక్తివంతమైన అగ్నిజ్వాలను సృష్టించాడు. ఆ శక్తి నుండే నల్లని రూపంలో భయంకరమైన ఆయుధాలతో భద్రకాళి ఉద్భవించింది. ఇక భద్రకాళి దేవి దారికను సంహరించేటప్పుడు అతడి రక్తపు బొట్టు నేలపై పడకుండా ఉండడానికి ఆ రక్తమంతటిని తాగేసింది. ఈ శక్తివంతమైన రాక్షసుడిని సంహరించింది కాబట్టే భద్రకాళిని దుష్ట శక్తులను సంపూర్ణంగా నాశనం చేసే దేవతగా పూజిస్తారు. ఇది కేవలం కథ కాదు, మనలోని అహం, కోపం వంటి అంతర్గత శక్తులను దేవి ఎలా నాశనం చేస్తుందో చెప్పే అంతర్లీన సందేశం. భద్రకాళి అంటే శుభాన్నిచ్చే మరియు కాలాన్ని నియంత్రించే దేవత అని అర్థం. 7 మాతృకలు అంటే సప్తమాతృకలు ఉన్న భద్రకాళి మాత్రమే సప్తమాతృకల శక్తికి ప్రధాన కేంద్రంగా నిలుస్తుంది. ఆమె శక్తిని ఎవరూ బంధించలేరు. ఆమె 10 మహావిద్యలలో ముఖ్యమైన దేవత. ఆమె కేవలం వినాశనకారి కాదు, ఆమె జ్ఞానం, విముక్తినిచ్చే దేవత. ఈ రోజున కూడా భద్రకాళి దేవిని వివిధ ప్రాంతాల్లో లక్ష్మి, సరస్వతి, దుర్గా మరియు త్రిపురా సుందరి రూపాలలో కొలుస్తారు. దీనికి కారణం ఈ రూపాలన్నీ ఆమె శక్తి యొక్క విస్తరణలు మాత్రమే. అందుకే భద్రకాళిని పూజిస్తే ఆ త్రిదేవతల ఆశీర్వాదం కూడా లభిస్తుంది. భద్రకాళి ఆలయానికి మరియు కాకతీయ సామ్రాజ్యానికి ఉన్న బంధం చాలా లోతైనది. ఈ ఆలయం పులకేశిన్ చేత నిర్మించబడినప్పటికీ కాకతీయ రాజులు దీనిని పునరుద్ధరించి అభివృద్ధి చేశారు. ముఖ్యంగా గణపతి దేవుడు, రుద్రమదేవి అమ్మవారిని తమ కులదేవతగా కొలిచి యుద్ధాల్లో ఆమె ఆశీర్వాదం పొందేవారు. కాకతీయ రాజధాని అయిన వరంగల్ కోట నుండి ఈ ఆలయానికి రహస్య మార్గాలుండేవని చరిత్రకారులు నమ్ముతున్నారు. రాజులు, రాణులు అత్యవసర సమయాల్లో లేదా రహస్య పూజల కోసం ఈ మార్గాన్ని ఉపయోగించేవారట. ఆలయం ద్విముఖాలయం అంటే 2 ఫేస్డ్ టెంపుల్ అలా నిర్మించబడినది. ఆలయం ముఖం పశ్చిమ దిశలో ఉంటుంది. ఇది చాలా అరుదైన వాస్తు. పశ్చిమ ముఖ శక్తిని, సంపదను సూచిస్తుంది. కాకతీయులు తమ సంపద, సామ్రాజ్యం ఎప్పుడూ క్షీణించకూడదని పశ్చిమానికి ముఖంగా ఆలయాన్ని నిర్మించారు. కోహినూర్ వజ్రం అదృష్టం నుండి శాపంగా ఎలా మారిందో ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మవారి కంటిలో కోహినూరు వజ్రం ఉండేదని అందరికీ తెలుసు. కానీ ఈ వజ్రం వెనుక దాగి ఉన్న అసలు శాపం ఏంటి? రాజులు తమ ధనాన్ని, ఆస్తులను దేవికి అర్పించడం కేవలం భక్తి కాదు, ఇది ఒక రక్షణ కవచం లాంటిది. కోహినూరు ఉన్నంత వరకు కాకతీయ సామ్రాజ్యాన్ని ఎవరు జయించలేకపోయారు. ఢిల్లీ సుల్తానులు ఈ ఆలయంపై దాడి చేసి వజ్రాన్ని తీసుకువెళ్లారు. వజ్రం దేవి నుండి వేరు కావడం కాకతీయుల పతనానికి నాంది పలికింది. పండితులు చెప్పేదాని ప్రకారం వజ్రం దేవి కన్నుగా ఉన్నప్పుడు అది అదృష్ట చిహ్నం. దేవి నుండి ఎప్పుడైతే వేరయిందో ఆ వజ్రం దురాక్రమణదారులకు శాపంగా మారింది. అందుకే ఈ వజ్రాన్ని స్వంతం చేసుకున్న ఏ సామ్రాజ్యం కూడా శాశ్వతంగా నిలబడలేకపోయింది. ఈ కోణంలో చూస్తే భద్రకాళి మాత శక్తి ఎంతటిదో తెలుస్తుంది. చరిత్రలో 1950లో ఈ ఆలయాన్ని శ్రీ గణపతి శాస్త్రి గారు పునరుద్ధరించారు. ఆ సమయంలో ఆయన చేసిన ఒక ముఖ్యమైన పని ఉగ్రరూపాన్ని శాంతపరచడం.
ఆలయం శిథిలావస్థలో ఉన్నప్పుడు అమ్మవారు అతి ఉగ్ర రూపంలో ఉండేవారు. ఆయన పూజల ద్వారా అమ్మవారి ముఖంలో ప్రశాంతత, చిరునవ్వు ఉండేలా విగ్రహంలో చిన్న మార్పులు చేశారు. ఆ మార్పు తరువాతే భక్తులు అమ్మవారిని కేవలం శత్రువులను నాశనం చేయడానికే కాకుండా సౌభాగ్యం, శ్రేయస్సు కోసం కూడా పూజించడం మొదలు పెట్టారు. అంటే భద్రకాళి దేవిని కేవలం కాళీ రూపంలోనే కాకుండా త్రిపురా సుందరి అంటే సౌందర్యం, సంపద రూపంలో కూడా పూజించే సాంప్రదాయం బలపడింది. శాస్త్రి గారు అమ్మవారి నాలుకపై కొన్ని రహస్య బీజాక్షర మంత్రాలను లిఖించారని నమ్మకం. ఈ మంత్రాలే అమ్మవారి ఉగ్ర రూపాన్ని స్థిరపరిచి భక్తులకు శుభాలనిచ్చేలాగా మార్చాయి. సాధారణ భక్తులకు తెలియని మరో అతిపెద్ద రహస్యం ఇదే. ఆలయం మూసి ఉన్నప్పటికీ పూజారి మాత్రమే లోపలికి వెళ్ళగలిగే ఒక రహస్య ద్వారం లేదా దారి ఉందని నమ్ముతారు. అమ్మవారికి నిత్యం పూజలు ఆగకూడదనే ఉద్దేశంతో దాన్ని కాకతీయులు నిర్మించారు. ఆలయ తలుపులు మూసి ఉన్న అర్చకులు కొన్ని ప్రత్యేక సమయాలలో అమ్మవారికి నిశ్శబ్దంగా పూజలు నిర్వహిస్తారు. ఈ పూజలు సామ్రాజ్య శ్రేయస్సు మరియు ప్రపంచ శాంతి కోసం జరుగుతాయి. ఈ నిశ్శబ్ద పూజల శక్తి చాలా ఎక్కువ. ఎందుకంటే భద్రకాళి దేవికి నిశ్శబ్దంగా ఏకాగ్రతతో చేసే పూజలు అత్యంత ప్రీతికరమని శాస్త్రాలు చెబుతున్నాయి. భద్రకాళి ఆలయం ఎప్పుడు భద్రకాళి సరస్సు అంటే భద్రకాళి లేక్ పక్కనే ఉంటుంది. ఈ సరస్సు కూడా కేవలం చెరువు కాదు, ఇది ఆలయ శక్తికి, వాస్తుకు చాలా ముఖ్యం. ఆలయ శక్తిని ఈ సరస్సు ద్వారానే నియంత్రించబడతాయని నమ్మకం. సరస్సు శుభ్రతను పాటించడం కూడా అమ్మవారి పూజలో ఒక భాగమే. ప్రతి శక్తి పీఠానికి ఒక క్షేత్ర పాలకుడు ఉంటారు. భద్రకాళి ఆలయానికి రక్షకుడిగా భైరవ స్వామి ఉన్నారు. ఆలయ దర్శనం పూర్తి చేయడానికి భద్రకాళి దేవికి పూజ చేసిన తరువాత తప్పనిసరిగా భైరవ స్వామిని దర్శించుకోవాలి. అప్పుడే యాత్ర సంపూర్ణమవుతుంది. మీ జీవితంలో కష్టాలు తొలగి శ్రేయస్సు రావాలంటే భద్రకాళి దేవిని పూజించడానికి అత్యంత శక్తివంతమైన ముహూర్తమేది. సూర్యాస్తమయం అయ్యే సమయం అంటే గోధూళి వేళ. ఈ సమయంలో అమ్మవారు చాలా శక్తివంతంగా ఉంటారు. మంగళ శుక్రవారాలు ఈ రోజుల్లో ఉదయం, సాయంత్రం అమ్మవారికి నిమ్మకాయలతో దండ వేయడం, కుంకుమ పూజ చేయడం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఇక దానం, ముఖ్యంగా అమ్మవారికి ఎర్రని చీర, ఎర్రని పూలు అంటే మందారాలు సమర్పించడం వల్ల మీరు కోరుకున్న కోరికలు త్వరగా నెరవేరతాయి. ఈ పద్ధతులు చాలా మందికి తెలిసిన సరైన సమయం గురించి చాలా మంది దృష్టి పెట్టారు. సరైన సమయంలో పూజ చేస్తే శక్తి రెట్టింపు అవుతుంది. చూసారు కదా, భద్రకాళి దేవి కేవలం ఒక దేవత కాదు, ఆమె చారిత్రక ఆధ్యాత్మిక రహస్యాల మహాశక్తి. మీరు ఈ రహస్యాలను తెలుసుకున్నారు కాబట్టి ఈ రోజు నుంచే మీ జీవితంలో మార్పు మొదలవుతుంది. మీరు భద్రకాళి దేవి గురించి తెలుసుకున్న ఈ 5 రహస్యాలలో మీకు ఏది అత్యంత ఆశ్చర్యాన్ని కలిగించిందో కింద కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. ఈ లోతైన సమాచారం మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై భద్రకాళి మాత. థ్యాంక్ యూ.